హలో అండి, అందరికీ నమస్కారం. గత 4-5 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధాని మీద విష ప్రచారం చేస్తూ ఉంది. అమరావతి మునిగిపోయిందని, మునిగిపోతున్న ప్రాంతంలో రాజధాని నిర్మిస్తున్నారని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియాతో పాటుగా వైసీపీ నాయకులు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా అమరావతి మునిగిపోయింది, అమరావతి సముద్రాన్ని తలపిస్తుందని చెప్తా ఉన్నారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే ఇక్కడ చేపలు పెంచుకోవాల్సింది, ఇంకేం రాదంటున్నారు. ఫేక్ ఫొటోసు, ఫేక్ వీడియోస్తో ప్రచారం చేస్తూ ఉన్నారు. బయట చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నిజంగానే అమరావతి మునిగిపోయిందేమో అని అనుమానించేంతగా వీళ్ళ ప్రచారం ఉంది. సరే, అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, అమరావతి ఎలా ఉంది ఏంటి చూద్దామని నేను కూడా అమరావతికి వచ్చానండి. అమరావతికి వస్తే ఎక్కడా కూడా ముంపు, కంటిన్యూస్గా ఒక ముంపు ప్రాంతం ఎక్కడా లేదు. ఎక్కడన్నా లోతట్టు ప్రాంతంలో కాలువలు లాంటివి ఎక్కడన్నా ఉంటే అలాంటి చోట నీళ్లు కనిపించినాయి, కానీ ఇంకెక్కడా లేవు. ప్రస్తుతం అయితే నేనున్న స్పాట్ ఏంటంటే ఈ ఐకానిక్ టవర్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందో 5 ఐకానిక్ టవర్స్ నిర్మిస్తున్నారు. అందులో ఇది నెంబర్ 3, 4, 5 ఇవి దీనికి ఆపోజిట్ సైడు 1, 2 ఉన్నాయి. సో మొత్తం ఈ 5 టవర్స్ ఇక్కడ నిర్మిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 14-18 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి గాలి కుదిలేశాడు 5 ఏళ్ళు. మనం చూస్తే అదిగోండి ఐరన్ అంతా కూడా నీళ్ళల్లో నానిపోయి పాడైపోయింది. పిల్లర్స్ కూడా నీట మునిగిన గుర్తులు కూడా ఉన్నాయి, చూడండి మనకు కనిపిస్తూ ఉంటాయి నీట మునిగిన గుర్తులు. ఇక్కడికి వచ్చేసరికి ఇది మునిగిపోయింది అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారండి. ఇక్కడ పరిస్థితి అయితే ఇది చూడండి, కొద్దిగా వాటర్ ఉంది. వర్షానికి జనరల్గా ఏమైద్ది, మనం పునాదులు తీసినప్పుడు, గుంతలు తీసినప్పుడు ఆ గుంతల్లోకి వర్షం పడ్డప్పుడు నీళ్లు రావటం అనేది సహజం. దానికే మునిగిపోయిందని హడావుడి చేశారు. కొద్దిపాటి నీళ్లు ఈ గోతుల్లోకి వచ్చినాయి, వాటిని కూడా మోటార్ల ద్వారా తీసేశారు. 2-3 రోజుల్లో కన్స్ట్రక్షన్ పనులు పునఃప్రారంభిస్తామని ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ వర్క్ అంతా కూడా ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తున్నారు. చూస్తే మనకు అవతల వెనకాల హైకోర్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ టవర్స్ మీదుగా మనం చూస్తే హైకోర్టు కనిపిస్తూ ఉంది. హైకోర్టు వెనకాల ఎన్జిఓ క్వార్టర్స్ నిర్మాణంలో ఉన్నాయి. దాని వెనకాల వైట్ కలర్లో కనిపిస్తూ ఉంది విట్ కాలేజీ. ఇవన్నీ కూడా మునిగిపోయినాయి, నీళ్ళు వచ్చేసినాయి, కాళ్ళు బయట పెట్టలేని పరిస్థితి, కార్లు వెళ్ళలేని పరిస్థితి అన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఇదంతా బూటకం లాగా కనిపిస్తూ ఉంది. వీళ్ళ ప్రచారం అంతా బూటకం అని అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ స్థానికులు కూడా మనతో మాట్లాడటానికి ఉన్నారు. అమరావతిలో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ నీళ్ళు వచ్చినాయి, ఎక్కడ రాలేదు, అసలు ఏంటి అనేది చెప్పడానికి మనతో మాది కార్పొరేషన్ డైరెక్టర్, ఇక్కడే సమీపంలో రాయపూడి గ్రామం ఆవిడది, శిరీష గారు ఉన్నారు, ఖమ్మంపాటి శిరీష గారు. అట్లాగే ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడించి ఇక్కడ పరిస్థితి ఏంటనేది నేను మీకు చెప్తాను. శిరీష్ గారు, ఇప్పుడు వారం రోజులుగా అమరావతి మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది, అసలు ఏంటి వాస్తవంగా పరిస్థితి ఏంటని తెలుసుకోవడానికి వచ్చాను నేను. సరే, మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి, మీరు పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే కాబట్టి, అసలు ముందు నుంచి ఈ ప్రాంతంలో ఇలాగ వరదలు వస్తాయా, లేకపోతే ముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉందా, రాజధాని వచ్చాక వీళ్ళు కావాలని గొడవ చేస్తున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు? ఇప్పుడు రాష్ట్రంలో మిగతా వాళ్ళందరికీ కూడా ఏమనిపిస్తుంది అంటే ఈ నిజంగానే అక్కడ వరదలు ముంపుకు గురయ్యే ప్రాంతం ఏమో, అలాంటి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఎందుకు పెట్టారనే అనుమానం వచ్చే విధంగా వీళ్ళ ప్రచారం ఉంది. మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ చూస్తే మేము వచ్చి చూస్తే ఇక్కడ వాటర్ ఏం లేదు, ఇది గుంత. ఈ గుంతలోకి రెయిన్ వాటర్ కనిపిస్తూ ఉంది, దాన్ని తీసేస్తున్నారు. మిగతా చోట్ల చూసినా ఎక్కడా లేవు. ఎక్కడన్నా లోతట్టు మామూలుగా వాగు లాంటివి ఉంటే వాగుల్లో నీళ్లు ఉంటాం, లేదంటే గుంతలు ఉంటే వాటిలో నీళ్లు ఉంటాం, కానీ అమరావతిగా ఎక్కడ మునిగిపోలేదు. మరి ఈ ప్రచారం అంతా ఎందుకు జరుగుతూ ఉంది? గత 4-5 రోజులుగా కానీ, లేదంటే లాస్ట్ ఇయర్ కృష్ణానదికి 10 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. వరద వచ్చినప్పుడు పరిస్థితి కానీ అప్పుడు కూడా మునిగినట్టు ఏం రాలేదు. అమరావతిలో బుడమేరు దగ్గర విజయవాడ మునిగింది, కానీ అమరావతి మునగలేదు. సో ఈ ప్రచారాన్ని దీన్ని మీరు ఎట్లా చేస్తారు? అమరావతి స్థానికులుగా మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అండి. ఈ ప్రచారం అనేది అమరావతిగా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫస్ట్లో సపోర్ట్ చేశారు. ఏమని, అసెంబ్లీ సాక్షిగా అమరావతికి కనీసం 33,000 ఇంకా ఎక్కువ కావాలన్నా 30,000 ఎకరాల పైన ఉండాలన్నారు.
ఎక్కువ ఉండాలి, ఎందుకంటే లాంగ్ ప్రాఫిట్ అదే దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా అని చెప్పారు. సో అధ్యక్ష, నేను అమరావతి రాజధానిగా ఉండడానికి విజయవాడ, కృష్ణ, గుంటూరు మధ్యలో అమరావతి రాజధానిగా ఉండడం నాకు ఇష్టమైన క్లియర్ కట్గా అసెంబ్లీ, దేవాలయాలు అంటే అసెంబ్లీలో చెప్పి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఇదంతా జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతి వర్క్స్ చేస్తూ ఉంటుంటే రాజధానిగా నామకరణం చేయడం, ల్యాండ్ పూలింగ్ చేయడం, ప్రజల్ని రైతులను ఒప్పించడం కానివ్వండి, ల్యాండ్ పూలింగ్ చేయడం కానివ్వండి, ఆ తర్వాత ప్యాకేజీలు కానివ్వండి, అన్నీ కూడా చేస్తూ మాస్టర్ ప్లాన్ ఒకటి రూపొందించి నవనగరాలుగా, అంటే అమరావతి అనేది రాజధాని, బట్ అది ఎలాగుండాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించే కేంద్రంగా మలచాలని చెప్పి అనుకున్నారు. సో దానిలో భాగంగా ఆయన చాలా ఒక 20-30 సంవత్సరాల ప్రణాళికను ఆయన రూపొందించుకున్నారు. దాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు జరిగినదైతే చంద్రబాబు నాయుడు గారి పేరు అనేది కనబడకూడదు. రాజధాని నిర్మాణం అనేది కంప్లీట్ అయిపోతే, అయినా కూడా అప్పటికే పరిపాలనా భవనాలన్నీ నిర్మించేశారు. నిర్మించినా కూడా అందులో నుండే పరిపాలన కొనసాగిస్తున్నారు. కానీ ఆ సమయంలో కన్స్ట్రక్షన్స్ జరగబోయే సమయంలో కేసులు వేశారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో. అక్కడ నుండి కూడా సర్టిఫై చేసి ఇచ్చారు. గత 100 సంవత్సరాలుగా అది ముంపుకు గురైనటువంటి దాఖలాలు లేవు, ముంపుకు గురి కాలేదని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే అమరావతి రాజధానిగా నిర్ణయించారు. అయితే ఆ తర్వాత కూడా ప్రతిసారి ఒక 18 నెలల పాటు ఇక్కడ పనులు ఆఫ్ చేశారండి. 2014 to 19 లోపు 18 నెలల పాటు అమరావతిలో పనులు జరగనీయకుండా ఆపేసి, లాస్ట్ ఒక సంవత్సరంన్నర ఉంటుంది మా కాలంలో జరిగినటువంటి కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు పరిపాలన గత 5 సంవత్సరాలు కానీ అంత ముందు కానీ పరిపాలన జరుగుతుంది. అంటే 11 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలందరూ, మన నాయకులందరూ కూడా, పొలిటికల్ లీడర్స్, పార్టీ ఏదైతేనేమి అందరికీ సుపరిచితమైనటువంటి ప్రాంతం ఇది. ఈ రోజు కొత్తగా అమరావతిని నామకరణం చేసిన తర్వాత, లేదంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ముంపు ప్రాంతం అంటారు. ఏది జూన్, అది నాకు తెలిసి వీళ్ళు జూన్ 30 ఏమో ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. ఆగస్ట్ 26 బొత్స సత్యనారాయణ ఫస్ట్ కామెంట్ చేశాడు అమరావతి ముంపు ప్రాంతం అని. అప్పటి నుండి వాళ్ళు అమరావతి మీద అడుగడుగున విషం చిమ్ముతూ ఎట్టకేలకు 2019 డిసెంబర్ 17న అనౌన్స్ చేశారు అసెంబ్లీలో 3 రాజధానులని. ఆయన కాన్సెప్ట్ ఏంటి, అమరావతి అనేది పూర్తిగా సమూలంగా నిర్మూలించాలి, తీసేయాలి కంప్లీట్గా. అక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు అనేది కనపడకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరూ అనుకుంటున్నారు అమరావతి ప్రాంతం మీదే కక్ష అనుకుంటున్నారు, ఇంకొకటి ఒక సామాజిక వర్గం మీదే కక్ష అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అమరావతి ప్రాంతం మీద కక్ష, దళితుల మీద, అంటే దళిత బహుజన కులాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాసి 151 సీట్లు తెచ్చుకోవడానికి కారణమైనటువంటి కులాలు ఇవి. ఈ కులాల మీద కక్ష కట్టాడు ఆయన. ఎందుకంటే ఈ ప్రాంతం అనేది చుట్టూ 4 నియోజకవర్గాలు కూడా దళిత రిజర్వ్ నియోజకవర్గాలు, ఎస్సీ. ఈ ప్రాంతం కనుక డెవలప్ అయితే ఈ చుట్టూ ఉన్న 4-5 ఎస్సీ నియోజకవర్గాలు డెవలప్ అవుతాయి. ఇంకా ఏంటంటే ఇక్కడ దళితుల యొక్క స్థితిగతులు, జీవనోపాధి మెరుగవటం, వాళ్ళ తలరాతలు నిజంగా మారిపోయినాయి. ఏది, చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పెట్టి ఇక్కడ డెవలప్ అవుతున్న తరుణంలో భూములు ఇచ్చారు. కానీ తద్వారా వీళ్ళ జీవన మెరుగుదల ఏంటంటే, గతంలో చూసుకుంటే పొలం పండాలి, పండిన తర్వాత పంట చేతికి వచ్చి ఉంటేనే కదా. సో ఈయనకేంటంటే దళితులు బహుజన కులాలు ఏంటంటే జెండాలు మోసే కార్యకర్తగానే ఉండాలి, లేదంటే కుర్చీలు వేసేవాళ్ళుగానే ఉండాలి, అంతకుమించి ఎదగకూడదు. ఈ విషయాన్ని జనాలు మర్చిపోతున్నారు. ఒక కమ్మ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారని అనుకుంటున్నారు. కాదు, జగన్మోహన్ రెడ్డి దళిత ద్వేషి, బహుజన కులాల ద్వేషి, అమరావతి ద్వేషి అని అనుకుంటున్నారు. అమరావతి ద్వేషి మాత్రమే కాదు, ఆంధ్ర ద్వేషి ఆయన. అమరావతి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ డెవలప్మెంట్ మొదలైంది. ఈ 5 ఏళ్లలో అమరావతి పూర్తవుతుందని నమ్మకం కూడా ఉంది అందరిలో. ఇప్పుడు ఊరికే మునిగిపోయిందని చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ మద్యం కుంభకోణం ఒకటి, లిక్కర్ స్కామ్. అది గతంలో కిరణ్ కుమార్ రెడ్డి అండి, దానికంటే పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ లో చెంపపెట్టు లాంటి తీర్పు, అక్కడ నుంచి జనాన్ని డైవర్ట్. ఆ తర్వాత ఈ లిక్కర్ స్కామ్ ఒకటి. ఆ లిక్కర్ స్కామ్ ఎంత పెద్దదంటే, గతంలో ఎక్స్ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా ఘోరం పెద్దది ఈ ఆంధ్రాలో జరుగుతుందని చెప్పారు. అది ఇప్పుడు ఒక్కొక్కరికి కింద ఫ్యాన్లు తడిసిపోతున్నాయి. ఎవడేంటి నెక్స్ట్, ఎవడి భవిష్యత్తు ఏంటి అనేది ఆ భయంలో, ఆ కంగారులో ఇప్పుడున్న ప్రజల్ని ఇంత స్కామ్ చేశాడా, వీళ్ళు ఎంత దోచుకుంటున్నారా అనేది ప్రజల్లోకి రోజు రోజుకి నిజాలు తెలుస్తున్నాయి కదా. సో ఇలాంటి సమయంలో దీన్ని డైవర్ట్ చేయాలి ముందు ఇమ్మీడియట్గా. సో అమరావతి ఒకటి దొరుకుతుంది వీళ్ళకి. ఎందుకు, అమరావతి అనేది రోజు రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి రోజు రోజుకి డెవలప్ అవుతుంది. మీరు కనుక గమనిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ జంగిల్ మైన్ చేస్తారు. ఇంతకుముందు వచ్చినప్పుడు చూసాను కదా, అసలు రోడ్లు ఇక్కడ దాకా రావాలన్నా కష్టమైన పరిస్థితి ఉండేది.
చెట్లు కంప చెట్లు ఇలా ఉండేసేటివి. ఆ జంగిల్ క్లియరెన్స్ చేయడంతో మొదలు పెట్టారు ఇక్కడ అభివృద్ధి పనులు. మీరు చూస్తూ ఉంటారు, ఒక 25,000 మంది పైన ఉన్నారు ఇక్కడ అమరావతిలో పనులు, వేరే రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వాళ్ళు. ఇక నెక్స్ట్ ఏంటంటే అమరావతి ప్రతిష్ట అనేది అభాండంగా పెరిగిపోతుంది. అమరావతి అనేది కంప్లీట్ గా నిర్మాణం అవ్వకూడదు, మిగిలిపోవాలి. ముఖ్యంగా ఈ ఐకానిక్ టవర్స్ ఇవి చూడండి, 3, 4, 5 ఇవి కనుక అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇవి. అలాంటివి ఇక్కడ 40 అడుగుల లోతండి. అక్కడ ఆ 40 అడుగుల లోపల కాంక్రీట్ బిడ్డేస్తుంది. ఇక్కడ మనం నుంచున్న ప్లేసు జనావాసాలు ఏమన్నా నీటితో మునిగిపోయి ఉంటే ప్రజలు బయటికి రాలేకపోతున్నా, లేదంటే ఇళ్ళు నీళ్లలో మునిగిపోయి ఉంటే వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానివ్వండి, తినడానికి ఫుడ్ కానివ్వండి, మనం పడవలలో మొన్న ఇక్కడ సింగనగర్ లో చూసాం, అలా పడవలలో తీసుకొచ్చి వాటర్ ఫుడ్ సప్లై చేస్తే నిజంగానే ముప్పు గురైందని చెప్పొచ్చు. చెప్పేవాళ్ళు నిజంగా మరి ఆ చెప్పే వాళ్ళకి బుర్ర పనిచేస్తుందో లేదో, నిజంగా బుర్ర తక్కువ వెదవలండి ఈ వైసీపీలో గవర్నమెంట్ లో. మరి వాళ్ళని ఎలా సెలెక్ట్ చేశాడో జగన్మోహన్ రెడ్డి నాకైతే తెలియదు కానీ. ఓకే, ఇప్పుడు నిన్న మొన్న అక్కడ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే నీరుకొండ దగ్గర కొండవీటి వాగుని డైవర్ట్ చేశారు, అప్పాపురం ఛానల్ ఏదో ఉంది, దాని ద్వారా పొన్నూరు ప్రాంతం అంతా మునిగిపోతుందని అంబటి బాలమురళీకృష్ణ అనే అతను ఆరోపించారు. అతని మీద తప్పుడు ఆరోపణ చేసినందుకు కేసు కూడా పెట్టారు. అవును. తర్వాత ఇంకో ఆయన కూడా వచ్చి కొండవీటి వాగు ఇదంతా ముంచేసింది, SRM, విట్టు ఈ కాలేజీల వాళ్ళు కూడా బయటకు రాని పరిస్థితి అని చెప్పి ప్రచారం చేశారు. ఒకసారి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది మీరు చూసారా? నేను వెళ్ళానండి, మొత్తం చూసాను. అసలు నేను ఇక్కడ ప్రాంతవాసిని కదా, సో నిత్యం మేము ఏదో ఒక పనులు రీత్యా SRM విట్టు వైపు కానివ్వండి, లేదంటే ఈ ప్రాంతాల్లో తిరుగుతూనే ఉంటాము. ఒకటి SRM విట్లో వేరే రాష్ట్రాల పిల్లలు కూడా చదువుతున్నారు, కనీసం 17-18 మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. అలాంటిది ఈ ప్రాంతం ముంపుకు గురైతే ఒకవేళ నీళ్లు వచ్చేసి ఉంటే ఆ పిల్లలకు మరి ఆ కాలేజెస్ కి యూనివర్సిటీస్ కి సెలవులు ఇవ్వాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నడుస్తున్నాయి కదా, ప్రతిరోజు కాలేజెస్ జరుగుతూనే ఉన్నాయి కదా. అక్కడికి వెళ్లే వాళ్ళు పేరెంట్స్ వెళ్ళడం కానీ రానివ్వడం, అందరూ కూడా వాళ్ళ కార్లో 2 వీలర్స్ వెళ్తూ వస్తున్నారు కదా బస్సులలోనూ. ఎక్కడా కూడా బోట్లను సప్లై చేయమని జగన్మోహన్ రెడ్డి అనలేదు. లేదు, జగన్మోహన్ రెడ్డి బోట్లు వేసుకొచ్చి పులిహార పొట్లాలు వాటర్ పొట్లాలు పంచినవి లేవు కదా. నేను ఒక్కటి అడుగుతానండి, ఆ అంబటి రాంబాబు అనే అతను ఓరిక అచ్చోసిన ఆంబోతులాగా అమరావతి గురించి ఎగరటానికే మీడియా ముందుకు వస్తాడా? ఓకే, వచ్చావు, వచ్చినప్పుడు నువ్వు నిజాలు తెలియజేయి, తప్పులేదు, మేము దాన్ని స్వీకరిస్తాము. అక్కడ వచ్చిన ఆయన చూపించిన వాటర్ ఎక్కడై పొలాలలో వచ్చినటువంటి వాటరు, పొలానికి జనావాసాలకు తేడా తెలియదా? మంత్రిగా పనిచేశారు కదా, ఒక్కసారి అక్కడికి వెళ్ళి మనం అది నిజాలు మనం ప్రజలకు చూపిద్దామండి. శిరీష్ గారు, ఇప్పుడు ఈ విట్ యూనివర్సిటీ దగ్గర కూడా వాటర్ వచ్చిందని చెప్పి అంతా కూడా చూపించారు, వాళ్ళ టీవీల్లో వాళ్ళ పేపర్లో చూపించారు. ఇక్కడ కూడా వాటర్ వచ్చినాయా? ఇప్పుడు ఈ రోజు వరకు కూడాను ఒక్క రోజు కూడా సెలవులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదండి. అటు ఒకసారి చూపించండి, విట్ యూనివర్సిటీ ఇక్కడ కనీసం 17,000 మంది పైన స్టూడెంట్స్ ఉంటారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏ ఒక్క రోజు కూడా సెలవు ప్రకటించిన దాఖలాలు కూడా లేవు. రోడ్డు కనుక చూసుకుంటే డ్రైగా ఉంది. అలాగే బస్సులు కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి, కార్లు కానివ్వండి, వెహికల్స్లో కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళడానికి కానీ నిత్యం వస్తూ పోతూనే ఉన్నాయి. ఒక్కటండి, స్కూళ్ళకి లేదంటే యూనివర్సిటీస్కి కాలేజెస్కి సెలవులు ప్రకటించారు. ముంపు ప్రాంతము, ఒకవేళ ముంపుకు గురైతే రాకపోకలకు ఇబ్బంది అయినా సెలవులు ప్రకటిస్తారు. అలాంటి దాఖలాలు అనేవి ఇక్కడ ఏమీ కూడా లేవు. ఇకపోతే ఇది కేవలం విష ప్రచారం చేయడానికి, ఫేక్ వార్తలు క్రియేట్ చేసి జనాల్ని ఆందోళనకు గురి చేయడానికి తప్పితే పక్క రాష్ట్రాల నుండి ప్లస్ ఇతర ప్రాంతాల నుండి ఇక్కడ పిల్లలు వస్తున్నప్పుడు కనీసం మిగతా జిల్లాల వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నారు కదా, వాళ్ళకి నిజాలు తెలుసు. కేవలం వైసీపీ వాళ్ళకి మాత్రమే ఈ నీటి ముంపు, వాటర్ వచ్చేసినండి. ఇంకొక మాట అండి, రోడ్లు చూడండి ఒక్కసారి, రోడ్లు కూడా ఎంత డ్రైగా ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం నీరుకొండ వెళ్ళే రోడ్డు మీద ఉన్నాం, దూరంగా కనిపిస్తూ ఉంది SRM కాలేజ్, ఇవన్నీ కూడా SRM యూనివర్సిటీ కనిపిస్తూ ఉంది. మొన్న మధ్య ఎవరో వైసీపీ వాళ్ళు ఇక్కడ మొత్తం మునిగిపోయింది, జనాలు తిరగడానికి కానీ వీలు కాని పరిస్థితి ఉందని చెప్పి వీడియోలు చేశారు, వీడియోలు రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే బాగానే ఉంది, రోడ్డు మీద జనాలు వెళ్తున్నారు, బళ్ళు వెళ్తున్నాయి. కాకపోతే అక్కడక్కడ కొంచెం లో లయింగ్ ఏరియా అనిపించిన చోట వాటర్ ఉన్నాయి. సురేష్ గారు, మొన్న వైసీపీ వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు, ఏంటి ఇక్కడ వాటర్ లాగ్ అయిపోయింది, దీన్ని గుంటూరు ఛానల్కి మళ్ళించారు, పొన్నూరు ఏరియా, పొన్నూరు కాన్స్టిట్యున్సీ మునిగిపోతుందని చెప్పి. ఇక్కడికి వచ్చేస్తే నిజంగా అంటే నీళ్ళు అయితే లేవు, మరి మళ్ళించారా లేకపోతే వరద రాలేదా? లేదండి, అంత సైట్ యాక్చువల్గా
రాజధాని మొత్తం ప్రాంతాల్లో చూస్తే ఇక్కడ కొంచెం వాటర్ వస్తూ ఉంటది, కానీ అలాగని స్టే ఉండదు, వెళ్ళిపోతూ ఉంటది. ఇది నీరుకొండ గ్రామం. ఇక్కడ SRM యూనివర్సిటీ అనే ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ. ఇక్కడికి మన దేశ నలుమూలల నుండి ఇక్కడ స్టూడెంట్స్ వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కంటిన్యూస్ క్లాసెస్ జరుగుతూనే ఉన్నాయి. దేశమే కాదు, మన రాష్ట్రంలో కూడా పలు జిల్లాల నుండి ఇక్కడికి వస్తారు. అలాగే వాళ్ళు చెప్తుంది ఏంటంటే పడవలు వేసుకొని వెళ్ళాలి, చేపలు పెంచాలి. చేపలు పెంచడం సంగతి అట్టుంచితే పడవలు వేసుకొని వెళ్ళాలన్నారు. మరి పడవలు వేసుకొని వెళ్ళాలన్న వాళ్ళు ఏమైనా వేసుకొని తిరిగారా? ఆ వీడియో తీసిన వాళ్ళని అడుగుతున్నాను, ఈ ఏరియాలో ఏమైనా పడవలు వేసుకొని నడిచారా? వాళ్ళ వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు కూడా తాడికొండ నియోజకవర్గంలో ఉన్నారు కదా, కనీసం ఒక 30,000, 40,000, 50,000, 60,000 మందో. వాళ్ళు మరి నీళ్ళల్లో మునిగిపోతే పడవలు వేసుకుని వీళ్ళు ఏమైనా ఫుడ్ ప్యాకెట్స్ పంచారా? లేదు కదా. ఎందుకు ఈ అనవసరమైనటువంటి మాటలు? ఇకపోతే ఒక ఆయన అంటాడు, నిన్న ఒక టీవీ డిబేట్ లో, ఏంటి నీరుకొండ అంటే చుట్టూ నీరు ఉంటది కాబట్టే నీరుకొండ అని పేరు పెట్టారు అని అంటారు. చుట్టూ నీరుంటాం కాదు, నీరు ఏటవాలుగా ఎటు వాళ్ళు ఉంటే అటు వస్తూ ఉంటది. ఉన్న గ్రామాల నుండి ఇటు నుండి వెళ్తాది, పై నుండి వాటర్ వస్తుంది, కింద నుండి వెళ్ళిపోతుంది. అలాగని ఇక్కడ స్టేయింగ్ ఉండేసేసి ఈ ప్రాంతం ప్రజలు, వాస్తవానికి ఇక్కడ నీటి ముంపే వస్తే ఈ ప్రాంత ప్రజలు ప్రతి సంవత్సరం ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. అలాంటిది ఇన్ని సంవత్సరాల్లో, నేను పుట్టి పెరిగిన ఇన్ని సంవత్సరాలు ఏ రోజు కూడా ఇక్కడ ఈ ప్రాంతాన్ని జరగల. ఇకపోతే ఆయన ఇంకో మాట అన్నాడు, తాడి చెట్టు మునిగిపోయి, ఒక తాడి చెట్టు అంటే ఎన్ని అడుగులు ఉంటుంది, తాడి చెట్టు మునిగిపోయి పైన ఆకులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అసలు నిజంగా ఆయన ఒక మేధావిగా చలామణి అవుతున్నారు టీవీలలో. తాడి చెట్టు మునిగిపోయి నీళ్లు వస్తే ఈ గ్రామాలు ఉంటాయా? ఎలా ఉంటాయండి? నీరుకొండ ప్రాంత ప్రజలు పోనీ ఇంకొక ఊరికి ఏమైనా వెళ్ళారా? లేరు కదా. ఇది కొంచెం కొంచెం వాటర్ ఉన్నాయి, మేము అవి చూపించడానికి ఎక్కడ వెనకట్లా. ఈ వాటర్ అనేవి పైనుండి వస్తాయి, కింద దిగువకి వెళ్ళిపోతాయి. అది ఎవరు మళ్లించడం కాదు. ఇకపోతే పొన్నూరుకు వచ్చిన వాటర్, పొన్నూరులోకి వాటర్ వెళ్ళి పొన్నూరుని ముంచేయాలంటే ఈ లోపు ఎన్ని ప్రాంతాలు మునిగిపోవాలండి? ఎన్ని ప్రాంతాలు ఈ మధ్యలో మునిగిపోవాలి? ఎంతమంది ఆర్తనాదాలు చేయాలి? అంత వాటర్ ఇక్కడికి వస్తే ముందు నీరుకొండలో ఉన్న వాళ్ళు ఖాళీ, ఈ ఊరిని ఖాళీ చేసేసి ప్రాంతాన్ని వేరే చోటకు వలస వెళ్ళిపోవాలి. మనం మన సింగనగర్లో వాటర్ వచ్చినప్పుడు బుడమేర తెగినప్పుడు చూసాం. NDRF బలగాలు వచ్చినాయి, ఇవన్నీ వాళ్ళకి ఫుడ్ పంపించడానికి కానీ బోట్లు వేసుకొని వాళ్ళని బయటికి సురక్షిత ప్రాంతాలు చేర్చడం, ఇవన్నీ మనం చూసాం. అది వరద వచ్చింది, నీట మురిగిందంటే. అంతేగాని ఇక్కడ ఇలా డ్రైగా ఉన్న ప్రాంతంలో ఏదో కాసిన కూసిన పల్ల ప్రాంతాల్లో నీళ్లు ఉన్నదాన్ని తీసుకొచ్చి నీట మునిగిపోయింది, వెళ్ళడానికి దారి లేదంటున్నారు. ఇవన్నీ ఏంటండి, బళ్ళు కాదా? అటు కొంచెం చూపించే వచ్చేయండి, రాకపోకలు కాదా అవి? ఒకసారి చూపించండి, కిందకు కూడా చూపించండి, రోడ్డు ఎలాగుందో. ఏం లేదండి, వాళ్ళు ఏంటంటే అమరావతిని ఏం చేయడం చేతగాక ప్రతిసారి అమరావతి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ అమరావతి ప్రాంత ప్రజలు కూడా వాస్తవానికి ఎక్కడున్న వాళ్ళు ఒక 60-70 వేల మంది మీకు ఓట్లు వేస్తున్నారు. కనీసం వాళ్ళన్నా మనసులో పెట్టుకోవాలి కదా. ఈ ప్రాంతంలో గతంలో నిన్ను గెలిపించారు కదా, మీ కొంప కూడా ఇక్కడే కట్టుకున్నారు కదా, కనీసం ఉండాలి కదా. అసలు పొన్నూరు మునిగిపోవాలంటే ముందు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇల్లు మునిగిపోవాలి, అప్పుడే పొన్నూరు మునుగుతుంది. ఇంతకు మించిన అవాస్తవాలు ఇంకోటి లేదండి. అమరావతి అనేది సురక్షితంగా ఉంది. వీళ్ళు ఎన్ని ఫేక్ వార్తలు ప్రచారం చేసినా కూడా అమరావతి ఎప్పటికీ సురక్షితంగానే ఉంటది. ఇంకా అజరామరంగా వెళ్ళిపోతే అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది, అందులో నో డౌట్. ఇదే ప్రాంతానికి చెందిన జానీ అని ఒక రైతు ఉన్నారు మనతో. 4 రోజులుగా సరే వరద వచ్చిందని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, రాలేదని అందరూ చెప్తున్నారు. ఇక్కడ ఊళ్ళలోకి వస్తే పొలాలు ఏమైనా మునిగిపోయినాయా? లోతట్టు ప్రాంతాలు కానీ ఇక్కడ చూసుకుంటే మా తాత ముత్తాతలు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ చుట్టుపక్కల కౌలు తీసుకొని చేస్తూ ఉంటారండి. నాకు తెలిసి 100 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు చెప్పే ఇదిని బట్టి 100 సంవత్సరాల నుంచి ఇక్కడ వాగుకి నదికి 30 ప్రాంతం కాదండి ఇది. ఇక్కడ అంత గతంలో కూడా వరదలు రాలేదండి. చిన్నగా వాటర్ వర్షపు నీళ్లు కొంచెం ఆగి అక్కడక్కడ మోకాల చుట్టూ నీళ్లు కుంటలు ఉన్న చోట ఆగుతాయి వాటర్, అంతేలే గానీ అక్కడ ముప్పైన ప్రాంతం కాదు ఇది. ఇక్కడ వరదలు వచ్చే ప్రాంతం కాదండి. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఒకటే చెప్తున్నారండి, గతం ముప్పు ప్రాంతం అది, శ్మశానం అన్నారు, ముంపు ప్రాంతం అన్నారు, చాలా ప్రచారం దుష్ప్రచారం, విషపు జల్లుతున్నారు, విషపు మాటలు చెప్తున్నారండి. అది ఒక్కటేనండి వాళ్ళు చెప్తున్నారు, అమరావతి అభివృద్ధిని ఆపాలి, అమరావతి ఆపి
వాళ్ళు అభివృద్ధి చేసే వాళ్ళని పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఇక్కడ ఆపి అభివృద్ధి చేయకుండా ఆపాలనే ఒక మాస్టర్ ప్లాన్తో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందండి. ఇప్పుడు వరదకి వర్షానికి 30 ప్రాంతం అయితే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎందుకు కట్టుకుంటారండి? అక్కడ పనులు చూడండి. గతంలో ఇప్పుడు ఎల్ఎన్టీ అయినా కానీ ఎన్ఎస్సిసి కానీ ఏదైనా కానీ షాప్ పూజలు కానీ ఇప్పటికే 25,000 మంది వర్కర్లు దిగి వర్క్ చేస్తున్నారండి. ఒక్కటే బూటకం చెప్తున్నారండి. వర్షపు నీళ్లు వచ్చినాయి, అక్కడక్కడ చిన్న చిన్న వాటర్లు కుంటలు ఉన్న చోట వాటర్ ఆగుతున్నాయి, అంతేలే కానీ వాటర్కి ముంపైన వాటర్ కాదు. అమరావతిలో నేను పరిశీలించిన ప్రాంతాలలో ఎక్కడ కూడా వరద ముంపుకు గురైనట్టుగా కనిపించట్లేదు. ఎక్కడైనా అంటే పూర్తిగా అసలు ముంపుకు గురి కాలేదని చెప్పలేము. ఎక్కడన్నా లోతట్టు ప్రాంతాలు లేదంటే రోడ్ల పక్కన పైపులు వేయటం కోసం తవ్వినప్పుడు ఆ తవ్విన గుంతల్లోకి వాటర్ వచ్చిన ఇవి కనిపిస్తూ ఉన్నాయి. మనం ఇప్పుడు అక్కడ చూస్తే రోడ్డు పక్కన వాటర్ అంతా లాగ్ అయి ఉంది. ఇదంతా ఏంటంటే అక్కడ పైపులు వేయటానికి స్టోమ్ వాటర్ పైపులు డ్రైనేజ్ పైపులు వేయటానికి గుంతలు తవ్వారు. ఆ గుంటల్లోకి నీళ్ళు వచ్చినాయి. అది చూపించి దాన్ని ఏంటంటే వాటర్ మీదుగా కెమెరా పెట్టి తీసి మొత్తం మునిగిపోయిందని లాంగ్ షాట్లు తీసి వేస్తూ ఉన్నారు. సరే, ఓవరాల్గా చూస్తే ఇందాక మనం అక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా చూసాము. ఎక్కడ కూడా పెద్ద వాటర్ లాగ్ అయినట్టు అనిపించలేదు. కొట్టేస్తూ ఉన్నారు వాటర్, వచ్చిన వాటరు. సో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలని నమ్మాల్సిన అవసరం లేదు. జనరల్గా మనకి ఊళ్ళల్లో కానీ పొలాల్లో కానీ ఎక్కడైనా కూడా 4 రోజులు భారీ వర్షం కురిసినప్పుడు కొంచెం పల్ల ప్రాంతాల్లో వాటర్ నిలబడటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. మనం ఇవాళ బొంబాయిలో చూస్తున్నాం, 2-3 రోజుల నుంచి విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఇండియా గేటు, తాజ్ హోటల్ దగ్గర వాటర్ కొట్టేసింది మొత్తం. అలాగే హైదరాబాద్ చూసాం, 10 రోజుల పాటు వర్షాలు పడితే సాయంత్రానికల్లా నదుల్లో ఈతేసే పరిస్థితిలాగా ఉండేది రోడ్ల మీద. కాబట్టి ఈ కొంతమంది మేధావులు, అతి మేధావులు ఏం చెప్తున్నారంటే ఉన్న నగరాల్లో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవటం మూలంగా అవి మునుగుతున్నాయి, దానిను కొత్తగా కట్టే అమరావతిని ఎట్లా పోలుస్తారని చెప్తున్నారు. కొత్తగా కట్టే అమరావతి అయినా, ఉన్న నగరమైనా లేదా గ్రామాలైనా ఏవైనా కానీ వర్షం వస్తే, భారీ వర్షాలు కురిస్తే వాటర్ అనేది సహజంగా కొన్ని చోట్ల నిలబడిపోతుంది. అలా నిలబడకుండా ఉండటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ అలా నిలబడకుండా ఉండటానికే డ్రైనేజ్ సిస్టమ్, రిజర్వాయర్స్ నిర్మిస్తున్నారు, వాగులను వెడల్పు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఈ పనులు జరుగుతున్న క్రమంలో ఎక్కడైనా వాటర్ నిలబడ్డప్పుడు వీళ్ళు వచ్చేసి ఆ ఫోటోలు తీసి పండగ చేసుకుంటున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. Like, share and subscribe to Rajaniti channel.